గ్రామానికి నమస్సులతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. పసుపు విత్తేందుకు సిద్ధమవుతున్న రైతులు, రకాల ఎంపిక, సాగు మెలకువల పట్ల శాస్త్రవేత్తల సూచనలు. తక్కువ సమయం, తక్కువ పెట్టుబడి, వర్షాధార ఆముదం సాగులో మెలకువలు. ఖరీఫ్ కు అనువైన హైబ్రిడ్ బీర సాగు, అధిక దిగుబడి కోసం సాగులో మేలైన యాజమాన్యం. పచ్చ బంగారం పసుపు తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతుంది. సాధారణంగా పసుపు ధరను అందులోని కుర్కుమిన్ శాతం ఆధారంగా నిర్ణయిస్తారు. కాబట్టి రైతులు సాగు ఆరంభం నుంచే అన్ని యాజమాన్య పద్ధతులను సమయానుకూలంగా పాటించాలి. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు పసుపు విత్తేందుకు సిద్ధమవుతున్నారు. అయితే రకాల ఎంపిక, విత్తే సమయం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు నిజామాబాద్ జిల్లా రామ్నగర్ పసుపు పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్. అంతర్జాతీయంగా పసుపుకు మంచి డిమాండ్ ఉండడంతో ఉభయ రాష్ట్రాలలోని రైతులు దీని సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోనూ, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, కడప, కర్నూలు జిల్లాలలో దీని సాగు అధికంగా ఉంటుంది. పసుపులో దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక రకాలు అందుబాటులో ఉన్నాయి. స్వల్పకాలిక రకాలను ముందుగా అంటే మే 2వ పక్షంలో నాటుతారు. మధ్యకాలిక రకాలను జూన్ 15 లోపు నాటుకోవాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక రకాలను జూన్ 15 నుంచి నెలాఖరులోపు నాటుకోవాలి. పసుపు విత్తడానికి నిర్దేశించిన కాలం దాటిపోతే దిగుబడులు గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం మధ్యకాలిక రకాలు విత్తుకోవడానికి అనువైన సమయం. ఖరీఫ్ కాలానికి పసుపు రైతు సమాయత్తమవుతున్న వేళ రకాల ఎంపిక, అంతర పంటల సాగులో తీసుకోవాల్సిన మేలైన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు నిజామాబాద్ జిల్లా రామ్నగర్ పసుపు పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్. ఈ ఏక పంట పసుపుగా సాగు చేసుకుని అందులో మొక్కజొన్న మాత్రము వానాకాలంలో సాగు చేసుకునే అవకాశం ప్రస్తుతం గవర్నమెంట్ నిబంధనల ప్రకారం వద్దని చెప్తా ఉన్నారు. అందుకని ఈ విషయాన్ని కొద్దిగా రైతులు దృష్టిలో పెట్టుకొని పసుపుని మొక్కజొన్న పంట కాకుండా అవసరం అనుకుంటే కంది పంటతో మనము అంతర పంటగా ముందుకెళ్తే మంచిది. అయితే మొక్కజొన్న పసుపు తీసుకుంటే మనకి 3 వరుసల మనకి పసుపు, తర్వాత 1 వరుస మొక్కజొన్న, ఇది ఒక పద్ధతి ఉంది. లేదా 1 వరుస మొక్కజొన్న, 1 వరుస పసుపు, ఇట్లా 2 రకాలుగా రైతులు పోతూ ఉన్నారు. అదే మనం పసుపు కందిని అంతర పంటగా సాగు చేసుకునే విషయానికి వస్తే 2 కంది వరుసల మధ్యలో కనీసం 1.8 మీటర్లు నుంచి 2.4 మీటర్ల ఎడం పెట్టుకుని అందులో వీలున్నంత వరకు 7 లేదా 8 వరుసల పసుపుని మనం సాగు చేసుకోగలిగితే రైతుకి లాభసాటిగా ఉంటుందనేది నా అభిప్రాయము. నల్లరేగడి భూముల్లో 60 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షపాతం పడ్డ తర్వాత, లేదా తేలికపాటి భూముల్లో అయితే ఒక 50 మిల్లీమీటర్ల వర్షపాతము నమోదైన తర్వాత దుక్కి చేసుకొని సాగు చేసుకోవడం అనేది రైతులకి లాభసాటిగా ఉంటుంది. లేదా నాణ్యమైన దుంపని లాస్ చేసుకోకుండా సరైన పదన ఉన్నప్పుడే మనం దుక్కి చేసుకొని దుంపను సాగు చేసుకోవడం అనేది, అంటే పసుపు పంటను సాగు చేసుకోవడం అనేది ఒక మంచి సలహాగా యూనివర్సిటీ ద్వారా మేము రికమెండ్ చేస్తూ ఉన్నాము. ఇంతకుముందు అంటే సాంప్రదాయంగా మనకి గుంటూరు పసుపు రకాలు సాగు చేసుకునేవాళ్ళు. అందులో తెల్ల గుంటూరు, ఎర్ర గుంటూరు, తర్వాత మైదుకూరు రకాలను సాగు చేసుకునేవాళ్ళు. అయితే అట్లాగే మనకి నిజామాబాద్ ప్రాంతంలో తీసుకుంటే మనకి 6-3 రకాలను సాగు చేసుకునే అలవాటు ఉండింది. ఈ 3-4 రకాలైన రకాలతో పాటు ఈ మధ్యలో అంటే గత 5-6 సంవత్సరాలుగా రైతుల దగ్గర ఆమోదం పొందిన రకాల విషయానికి వస్తే దీర్ఘకాలిక రకమైన సేలం రకము అనేది ఒక మంచి దిగుబడినిచ్చే రకంగా ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంతో పాటు రాజేంద్ర సోనియా, రాజేంద్ర సోనాలి, ఈ 2 రకాలు కూడా మనకి 6 నుంచి 8 నెలల పంట కాల వ్యవధి గల రకాలు, మధ్యకాలిక రకాలు కాబట్టి ఈ రకాలను ఎంచుకోవడం మంచిది. తర్వాత PCT 79 ప్రగతి అనే పేరు మీద మనకి దొరుకుతూ ఉంది. సో ఈ రకం కూడా మన ప్రాంతానికి అనువైన రకంగా గుర్తించడం జరిగింది. వీటితో పాటు మనకి రోమా అనే రకం కూడా నిజామాబాద్ ప్రాంతంలో బాగా ప్రాచుర్యం పొందిన రకము. ఇది కూడా మనకి మధ్యకాలిక రకము.
సో దీర్ఘకాలిక రకాల గురించి కాకుండా మధ్యకాలిక రకాల మీద కొద్దిగా దృష్టి పెట్టి నీళ్ళ వసతిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ రెండవ పంటగా అంటే పసుపు అడుగున మొక్కజొన్న కావచ్చు లేదా నువ్వుల పంటను సాగు చేసుకుంటే రైతులకు లాభసాటిగా ఉంటుందనేది నా అభిప్రాయము. డ్రిప్ సిస్టమ్ ద్వారా నీళ్లను మరియు ఎరువులను అంటే ఫర్టిగేషన్ మెథడ్ ద్వారా పసుపును సాగు చేసుకోవడం వల్ల నికర ఆదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత పసుపు కొమ్ము కూడా మనకు అనుకున్న ఈ మధ్యకాలిక రకాలను సాగు చేసుకొని అందులో దుంప బాగా ఊరడానికి తర్వాత దుంప సైజు పెరిగి మంచి రికవరీ రావడానికి పూర్తి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ పాత సాంప్రదాయ పద్ధతి కాకుండా ఈ వెడల్పైన బోదెలు కాలువల పద్ధతి లేదా ఇంతకుముందు ఏదైతే బోదెలు కాలువల పద్ధతి అంటే కేవలం ఒక 40 ఫీట్నర డిస్టెన్స్లో ఏదైతే కాలువలు చేసుకుంటారో బోదెలు చేసుకుంటారో ఆ పద్ధతిలో ఈ 2-3 రకాలైన పద్ధతుల్లో ఏదైనా ఒకటి ఎంచుకొని పసుపును సాగు చేసుకోవడం అనేది మంచిది. పసుపు నాణ్యత మనం పాటించే ఎరువుల యాజమాన్యంపై కూడా ఆధారపడి ఉంటుంది. కేవలం రసాయన ఎరువులపై ఆధారపడకుండా సమగ్ర పోషక యాజమాన్యంలో భాగంగా సేంద్రియ ఎరువులను పంటకు అందించినట్లయితే సాగు ఖర్చులు తగ్గడమే కాదు, నాణ్యమైన దుంపలను పొందవచ్చు. విత్తనం నాటేటప్పుడు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి. తర్వాత పసుపు సాగు చేసుకునే రైతులు ఎరువుల యాజమాన్యం దృష్టికి వస్తే అయితే పసుపు లాంటి పంటలు అంటే దీర్ఘకాలిక పంటలు దుంప జాతికి చెందిన రకాలు ఏవైతే ఉన్నాయో వీటిలో సేంద్రియ ఎరువులను వీలున్నంత వరకు ఒక ఎకరానికి ఒక 4 టన్నుల దాకా మనం అప్లై చేసుకోగలిగితే మంచి దిగుబడి వస్తుంది. ఈ సేంద్రియ ఎరువులతో పాటు రసాయనిక ఎరువులను ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ మేనర్లో మనం ముందుకెళ్తే మంచిది. అయితే సాయిల్ హెల్త్ కార్డే అన్నిటికీ బేసిస్ కాబట్టి సాయిల్ హెల్త్ కార్డును దృష్టిలో పట్టుకొని ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. దుక్కి చేసుకునే సమయంలో ఒక ఎకరానికి 4 నుంచి 6 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, తర్వాత ఒక అర బ్యాగు పొటాషియం, తర్వాత అందులో ఒక 10 కిలోల జింక్ సల్ఫేట్, ఈ మూడింటిని ప్రాపర్గా మిక్స్ చేసుకుని దుక్కి చేసుకుని తర్వాత ఈ బోదెల సిస్టంలో మొత్తం ల్యాండ్ ప్రిపరేషన్ అంతా చేసుకొని పసుపును సాగు చేసుకుంటే మంచిది. తర్వాత పసుపు సాగు చేసుకునే రైతులకి ఇంకొక సలహా ఏంటంటే నీమ్ కేక్ వేప చెక్క, ఇది వీలున్నంత వరకు 200 నుంచి 250 క్వింటాల దాకా ఒక ఎకరానికి వాడుకుంటే పసుపులో వచ్చే ఏదైతే దుంప ఈగ సమస్య ఉందో దుంప కుళ్ళు సమస్య ఉందో వాటిని నియంత్రించడంతో పాటు ఒక న్యూట్రియంట్గా కూడా మనకి వేప చెక్క పనికొస్తుంది. తర్వాత పసుపు సాగు చేసుకునే రైతులు తప్పనిసరిగా విత్తన శుద్ధిని చేపట్టాలి. ఈ విత్తన శుద్ధి చేపట్టడానికి మార్కెట్లో చాలా రకాలైన ఫంగిసైడ్స్ ఉన్నాయండి. అందులో తక్కువ ఖర్చుతో పనికొచ్చే మందు విషయానికి వస్తే కార్బెండజమ్ కానీ మ్యాంకోజెబ్ కానీ, తర్వాత ఈ 2 మందుల కాంబినేషన్లు తీసుకుంటే మనకి మార్కెట్లో శాఫ్ కానీ టర్ఫ్ అనేది దొరుకుతూ ఉంది. సో వాటిని మనం సాగు చేసుకుంటే మంచిది. తర్వాత ఈ మధ్య కాలంలో రైతుల దగ్గర ఆదరణ పొందిన ఫంగిసైడ్స్ విషయానికి వస్తే రీడోమిల్ కావచ్చు, కర్జైట్ కావచ్చు, ఇలాంటి ఫంగిసైడ్స్ కూడా మనము సరైన మందు మోతాదును నీళ్ళలో పెట్టుకొని తర్వాత దుంపనంతా కూడా ఒక 6 నుంచి 8 గంటలు లేదా ఒక 12 గంటలంతా కూడా బాగా నానబెట్టి ఏదైతే విడల్పైన పద్ధతిలో మనం ముందుకెళ్తే రైతులకి ఈ పంటలో వచ్చే మొదటి దశలో వచ్చే తెగుల సమస్య అన్ని కూడా మనం నియంత్రణలో పెట్టవచ్చు. నీటి కొరత, కూలీల సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆముదం సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. ఒకప్పుడు అయిన కాడికి పంట వస్తుందిలే అనే రీతిలో ఆముదం సాగుండేది. కానీ హైబ్రిడ్ రకాల రాకతో దీని సాగు రూపురేఖలు మారాయి. తక్కువ శ్రమ, ఖర్చుతో మంచి ఫలితాలు సాధించే దిశగా వాణిజ్య సరళిలో రైతులు ఈ పంట సాగుకు ముందడుగు వేస్తున్నారు. ఖరీఫ్ ఆముదాన్ని వర్షాధారంగా సాగు చేస్తారు. పంట కాలం 4 నుంచి 6 నెలలు ఉంటుంది. తొలకరి వర్షాలకు ఆముదాన్ని విత్తితే డిసెంబరు నెల వరకు ఆముదం పంట కొనసాగుతుంది. 2-3 నీటి తడులిస్తే పంట కాలాన్ని మరింత పొడిగించే అవకాశం ఉంది. సాధారణంగా ఆముదం విత్తిన తర్వాత వర్షాలు ఆశాజనకంగా ఉంటే బెట్టకు గురయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. బీడు, బంజరు భూములు, ఎగుడు దిగుడు భూముల్లో సైతం రైతులు ఆముదం సాగు చేసి ఆదాయం పొందవచ్చు. ఖరీఫ్ ఆముదం నుంచి 4-5 సార్లుగా గెల దిగుబడి వస్తుంది. ఆముదం నూనె తీయగా వచ్చిన చెక్క మంచి సేంద్రియ ఎరువు. ఈ పంట ఉత్పత్తుల వల్ల భారతదేశానికి ఏటా 5,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభిస్తుందంటూ ఈ పంటకున్న ప్రాధాన్యతను, సాగు యాజమాన్యం గురించి తెలియచేస్తున్నారు అనంతపురం జిల్లా రెడ్డిపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త భార్గవి. మనము విత్తిన తర్వాత మొక్కలు మొలిచిన తర్వాత అంటే 7 నుంచి 10 రోజుల లోపల మొక్కలు మొలకెత్తుతాయి. పోయిన మొక్కల్లో మనం మళ్ళీ విత్తుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ వర్షం వచ్చినప్పుడు, తేమ ఉన్నప్పుడు మనకు అంటే ఇది 15 నుంచి 20 రోజుల లోపలనే
మనం పోయినటువంటి మొక్కలు పోగుంతలు మనం పెట్టుకున్నట్లయితే మొక్కల సాంద్రత ఉంటే మనకు మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ యొక్క ఆముదంలో 45 రోజులప్పుడు పైన కంకి వస్తుంది. గెల వచ్చినప్పుడు మొదటి కొమ్మ నుంచి మిగిలిన కొమ్మలు తీసేసి దీన్ని ఏమంటారంటే నిప్పింగ్ అంటారు, తలలు త్రుంచడం అంటారు. ఈ విధంగా చేసినట్లయితే మొక్క ఎత్తు తగ్గుతుంది, ఈ యొక్క గింజ అనేది బాగా కడుతుంది అనమాట. అలాగే మళ్ళీ ఇంకొక 20 రోజుల తర్వాత ఇంకొక గెలను ఉంచి మిగిలిన కొమ్మలు తీసేసినట్లయితే ఇట్లా 5 నుంచి 6 గెలలు మాత్రమే ఉంచినట్లయితే మనకు దిగుబడి బాగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకా ఎరువుల యాజమాన్యము విషయానికి వచ్చినట్లయితే మామూలుగా 2 టన్నుల పశువుల ఎరువును మనము వేసుకోవాలి. 12 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరము, 12 కిలోల పొటాషియం ఎరువులను మనము వేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నత్రజనిని 3 దఫాలుగా అంటే విత్తనము విత్తేటప్పుడు 6 కిలోలు, 30 రోజులకు 6 కిలోలు, మరి 60 రోజులకు 6 కిలోలు వేసుకోవాలి. అదే సంకర రకాలైతే ఇంకొక 6 కిలోలు 90 రోజులకు మనం వేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. నీటి వసతి ఉన్నట్లయితే 1-2 తళ్ళు ఇచ్చుకున్నట్లయితే మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. లేదా ఫెర్టిగేషన్లో కూడా మనము వాడి అంటే నీటితో పాటు ఎరువుల యాజమాన్యం అనేది చేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి గమనించవచ్చు. ఇక మనం ఫర్టిగేషన్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. 1 కిలో మోనో అమ్మోనియం ఫాస్ఫేట్, 2 కిలోల యూరియా, 1 కిలో సల్ఫేట్ ఆఫ్ పొటాష్ని మనము 6 దఫాలుగా మొదటి 30 రోజుల్లో, 60 రోజుల్లో మరియు 90 నుంచి 120 రోజుల్లో 6 దఫాలుగా మొత్తము ఒక 18 దఫాలుగా మనము ఈ డ్రిప్ ద్వారా నీటి వసతి ఉన్నటువంటి ప్రాంతాల్లో మనం వేసినట్లయితే 20 క్వింటాళ్ళు ఎకరాకు మనము దిగుబడిని తీసుకునేదానికి అవకాశం ఉంటుందన్నమాట. అదే వర్షాధారంగా మనము పండించినప్పుడు 1-2 తడులు ఎక్కడన్నా నీటి వసతి ఉన్నప్పుడు ఈ గింజ కట్టే సమయంలో ఇచ్చినట్లయితే మనకు దిగుబడి పెరిగేదానికి అవకాశం ఉంటుందన్నమాట. అదే ఇంకా కలుపు నివారణ అంతర్కృషి విషయానికి వచ్చినట్లయితే విత్తిన 40 నుంచి 60 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. పెండిమెథిల్ అనే మందును 1 లీటరు 1 ఎకరాకు 200 లీటర్లలో కలిపి మనము నేలంతా 1 ఎకరాకు పిచికారీ చేసుకున్నట్లయితే కలుపు అనేది తగ్గుతుంది. లేదంటే అలాక్లోర్ అనేది ఉంది, 800 మిల్లీలీటర్లు 200 లీటర్లలో నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అండ్ ఈ విత్తిన మరుసటి రోజు లోపల అంటే 24 గంటల లోపలనే మనము పిచికారీ చేసుకున్నట్లయితే కలుపు నివారణ జరుగుతుంది, బాగా పనిచేస్తుంది అన్నమాట. తర్వాత గడ్డి మొక్కలు ఎక్కువగా ఉంటే 25 నుంచి 30 రోజుల లోపల ఈ క్విజిలాఫాప్ ఇథైల్ అనే మందును మనము 1.25 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనము పిచికారీ చేసుకుంటే గడ్డి కలుపును మాత్రమే మనము చంపేసేయచ్చు. లేదంటే దశల వారీలుగా వచ్చేటువంటి కలుపును మనము గుంటకతో కానీ గొర్రుతో కానీ అంతర్కృషి చేస్తే కలుపు నివారణ అనేది జరుగుతుంది. ఇంకా 90 రోజులకు గెల వస్తుంది కాబట్టి ఆ కాయలన్నీ 60% నుంచి 80% రంగు మారినప్పుడు గెలలను కోసుకొని దిగుబడి తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఎకరాకు 4 నుంచి 6 క్వింటాళ్ళ దిగుబడిని మనము పొందొచ్చు. అదే నీటి వసతి ఉన్నటువంటి ప్రాంతాల్లో అయితే 10 క్వింటాళ్ళ వరకు కూడా తీసుకునేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ యొక్క కోత అనేది 3-4 సార్లుగా మనము కాయలు కోయవలసి ఉంటుంది. 90 రోజులకు మొదటి గెల వస్తే తర్వాత విడతలుగా ఒక 3-4 సార్లు అయినా తీసుకొని ఇవి ఎండబెట్టుకొని యంత్రాల సాయంతో మనము నూర్చుకోవచ్చు. కాబట్టి తక్కువ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్తోనే మంచి దిగుబడిని పొందేదానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక పంట ఆముదం పంట. కూరగాయల సాగు రైతులకు ప్రతిరోజు ఆదాయం తెచ్చిపెడుతోంది. వ్యాపారులు ఉద్యోగుల కన్నా ఎక్కువ సంపాదించే అవకాశం కల్పిస్తోంది. అలాంటి కూరగాయల పంటల్లో బీర ముఖ్యమైంది. తక్కువ సమయంలోనే పంట చేతికొస్తోంది. అంతేకాకుండా ఈ కూరగాయకు మార్కెట్లో 365 రోజులు మంచి డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఖరీఫ్లో పందిరి విధానంలో సాగు చేస్తూ సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. అయితే ఖరీఫ్ బీర సాగుకు అనువైన రకాలు, సాగు యాజమాన్యం ఎలా చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. పండించే రైతుకు ఆదాయాన్ని, వినియోగదారునికి ఆరోగ్యాన్ని అందించే పంటలు కూరగాయలు. అందుకే సీజన్తో పని లేకుండా సంవత్సరం పొడవునా కూరగాయలు పండిస్తూ ఉంటారు రైతులు. ముఖ్యంగా
పందిరి జాతి కూరగాయలైన బీర, సోర, కాకర, దొండ, పొట్లను ఖరీఫ్ పంటగా జూన్ నుండి జూలై వరకు విత్తుకోవచ్చు. వీటిలో బీరకు వానాకాలంలో మంచి డిమాండ్ ఉంటుంది. ఈ పంటకు నీటిని నిలుపుకునే తేలికపాటి ఎర్రగరప మరియు బంకమట్టి నేలలు, ఉదజని సూచిక 6 నుండి 7 మధ్య ఉన్న నేలలు, మురుగునీరు పోయే సౌకర్యం ఉన్న ఒండ్రు నేలలు అనుకూలం. అధిక దిగుబడినిచ్చే అనేక రకాలను ఉద్యాన పరిశోధనా స్థానాలు రూపొందించాయి. ఇందులో ముఖ్యంగా జగిత్యాల లాంగ్, కో-1, కో-2, PKM-1, పూసా నస్తర్, సత్పుతియా, అర్క సుమిత్, అర్క సుజాత ఉన్నాయి. వీటితో పాటు సురేఖ, సంజీవిని, NS-3, US-401, US-403, నాగ, మల్లిక, మహిమ లాంటి ప్రైవేట్ రకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి ఖరీఫ్ తో పాటు వేసవికి కూడా అనువైన హైబ్రిడ్ రకాలు. జగిత్యాల లాంగ్ రకం. దీని కాయలు 50 నుండి 60 సెంటీమీటర్ల పొడవుతో సన్నగా లోతైన కణుపులు కలిగి ఉంటాయి. ఖరీఫ్ లో అధిక దిగుబడిని ఇస్తుంది. కో-1 రకం కాయలు 40 నుండి 50 సెంటీమీటర్ల పొడవుండి ఒక్కో కాయ 800 గ్రాముల బరువు వరకు పెరుగుతుంది. పంటకాలం 125 రోజులు. ఎకరాకు 6 టన్నుల దిగుబడి వస్తుంది. కో-2 రకం. ఈ రకం కాయలు చాలా పొడవుగా దాదాపు 90 నుండి 100 సెంటీమీటర్ల వరకు ఉంటాయి. ఒక్కో కాయ బరువు 700 నుండి 800 గ్రాముల వరకు ఉంటుంది. పంటకాలం 120 రోజులు. దిగుబడి ఎకరాకు 10 టన్నులు వస్తుంది. PKM-1 రకం కాయలు 60 నుండి 70 సెంటీమీటర్ల పొడవుతో కాయ చివర వెడల్పుగాను ముందు భాగం సన్నగానూ ఉంటుంది. పంటకాలం 180 రోజులు. ఎకరాకు 6 నుండి 7 టన్నుల దిగుబడి వస్తుంది. పూసా నస్తర్ రకం 60 నుండి 65 రోజులలోనే కాపుకు వస్తుంది. ఒక్కో తీగకు 15 నుండి 20 కాయలు కాస్తాయి. కాయలు లేత ఆకుపచ్చ రంగులోనూ, లోపలి గుజ్జు లేత పసుపు రంగులోనూ ఉంటుంది. ఈ రకం ఖరీఫ్ కు, వేసవికి అనుకూలం. ఎకరాకు 6 నుండి 7 టన్నుల దిగుబడి వస్తుంది. సత్పుతియా. ఈ రకంలో ద్విలింగ పుష్పాలు ఉంటాయి. కాయలు గుత్తులుగా కాస్తాయి. కాయలు చిన్నగా ఉంటాయి. ఖరీఫ్, వేసవి కాలానికి అనువైనది. అర్క సుమిత్ రకం. దీని కాయలు 25 సెంటీమీటర్ల మందం, 55 సెంటీమీటర్ల పొడవుతో ఉంటాయి. 52 రోజులలో మొదటి కోతకు వస్తుంది. ఒక్కో తీగకు 13 నుండి 15 కాయలు కాస్తాయి. ఒక్కో కాయ 380 గ్రాముల బరువు పెరుగుతుంది. పంటకాలం 120 రోజులు. ఎకరాకు 21 టన్నుల దిగుబడి వస్తుంది. అర్క సుజాత రకం కాయ 50 నుండి 55 సెంటీమీటర్ల పొడవుంటుంది. పంటకాలం 100 రోజులు. ఎకరాకు దిగుబడి 21 టన్నులు వస్తుంది. ఈ రకం కొంతవరకు బూజు తెగులును తట్టుకుంటుంది. విత్తే ముందే నేలను సిద్ధం చేసుకోవాలి. పొలాన్ని 3 నుండి 4 సార్లు బాగా దున్ని ఆఖరి దుక్కిలో ఎకరాకు పశువుల ఎరువు 6 నుండి 8 టన్నులు వేసి కలియదున్నాలి. 60 నుండి 80 సెంటీమీటర్ల దూరంతో కాలువలు చేసుకోవాలి. 2 కాలువల మధ్య దూరం 2 మీటర్లు ఉండేటట్లు చూడాలి. ఎకరాకు 600 నుండి 800 గ్రాముల విత్తనం సరిపోతుంది. విత్తే ముందు విత్తన శుద్ధి తప్పకుండా చేసుకోవాలి. ఇందుకోసం ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రాముల మందును కిలో విత్తనానికి పట్టించి ఆ తరువాత ట్రైకోడెర్మా విరిడి 5 గ్రాములు లేదా థైరమ్ 3 గ్రాములు లేదా 3 గ్రాముల క్యాప్టాన్ పొడి మందు కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. వర్షాకాలంలో విత్తేటప్పుడు 2 పాదుల మధ్య దూరం 75 సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకోవాలి. ఒక్కో పాదుకు 3 నుండి 5 గింజలను 1 నుండి 2 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాలి. విత్తిన 8 నుండి 10 రోజులకు గింజలు మొలకెత్తుతాయి. బలమైన 2 మొక్కలను ఉంచి మిగిలిన వాటిని జాగ్రత్తగా తీసివేయాలి. ఒకవేళ ఖరీఫ్ లో త్వరగా పంట వేయాలంటే మే నెలలోనే పాలిథిన్ సంచులలో గింజలను విత్తుకుని 2 ఆకుల దశలో అంటే విత్తిన 15 నుండి 20 రోజులకు పొలంలో నాటుకోవాలి. నాటేటప్పుడు జాగ్రత్తగా పాలిథిన్ సంచులను తీసి మట్టిగడ్డ ఏమాత్రం చెదరకుండా గుంతలో పెట్టి మన్ను కప్పాలి. ఈ విధంగా చేస్తే మొక్కలు త్వరగా నిలదొక్కుని బాగా పెరుగుతాయి. బీర సాగులో ఎరువుల యాజమాన్యం కీలకం. ఎకరాకు 24 నుండి 32 కిలోలు భాస్వరం, పొటాష్ ను బాగా కలిపి అన్ని గుంతలలో సమానంగా నింపాలి.
ఎకరాకు నత్రజని 32 నుండి 40 కిలోల చొప్పున 2 భాగాలుగా చేసి ఒక భాగం విత్తిన 20 నుండి 25 రోజులకు, రెండవ భాగం 50 నుండి 60 రోజులకు వేసి నీరు కట్టాలి. ఎరువులు మొక్కకు 10 నుండి 15 సెంటీమీటర్ల దూరంలో వేసి మట్టి ఎగదోసి నీరు పారించాలి. పంటలో ఎప్పటికప్పుడు కలుపు మొక్కలను నివారించాలి. గింజలు విత్తిన 2 నుండి 3 రోజులలో అలాక్టోర్ లేదా బ్యూటాక్లోర్ 800 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి తడి నేలపై పిచికారీ చేయాలి. దీని వలన 30 రోజుల వరకు కలుపు రాదు. ఆ తర్వాత 45 రోజులకు ఒకసారి పాదు చుట్టూ తేలికగా మట్టిని గుల్ల చేసి మొక్క దగ్గరకు ఎగదొయ్యాలి. పొడుగు బీర రకాలకు పందిరి తప్పనిసరి వెయ్యాలి. బీర 2 ఆకుల దశలో 3 నుండి 4 గ్రాముల బోరాక్స్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే ఆడపూలు అధికంగా వస్తాయి. లేదా ఇథరిల్ 2.5 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసినట్లయితే కాయలు అధికంగా కాసి ఎకరాకు 6 నుండి 8 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన మా చిరునామా మట్టి మనిషి 10 టీవీ, రోడ్ నెంబర్ 36, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 04030010110 మరియు 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.